వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ అయిన దస్తగిరి భార్య శాబనాపై దాడి జరిగింది. కడప జిల్లా మల్యాలలో తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమెపై వైసీపీకి చెందిన ఇద్దరు మహిళలు దాడి చేశారని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శాబానా. మా నాన్న వదిలేసి అన్నం తినేసి మేము ఊర్లో మా వదిన దగ్గరికి పిల్లోళ్ళని చూసి ఆమెను చూసి రావాలని చెప్పి నేను వెళ్ళాను. నేను ఒక్కదాన్నే వెళ్ళిన తర్వాత అక్కడికి మా అన్నోళ్ళ ఇంట్లోకి వచ్చి ఇద్దరు మహిళలు నా పైన దాడి చేసినారు. చేసేటప్పుడు వాళ్ళు మా ఫోన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటా వచ్చి ఫోన్ ఆన్ లోనే పెట్టుకొని ఫోన్ లో వినిపిస్తున్నారు మాటలు, వాళ్ళు తిట్టడము, వాళ్ళ భాష, వాళ్ళు కొట్టేదంతా ఫోన్ ఆన్ లోనే ఉంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే దస్తగిరిని సంవత్సరం లోపల ముక్కలు ముక్కలుగా మా అవినాష్ రెడ్డి అన్న, మా మల్యాల రవెన్న, జగన్మోహన్ రెడ్డి నరికేస్తారు అని పేర్లు క్లియర్ కట్ గా చెప్తాంది ఆమె. సంవత్సరం తర్వాత 4 ఏళ్ళే, ఇంకా సంవత్సరం అయిపోయింది ఈ గవర్నమెంట్, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఆ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత నిన్ను నీ బిడ్డలను భూస్థాపితం చేసేస్తాము, నీకు అంత బలుపేమి, నీకు ఎవరిచ్చినారు ఇంత అహము, నువ్వు దస్తగిరి తప్పుడు సాక్ష్యాలు చెప్పి జైలుకు పోతే నువ్వు బెయిల్ తెస్తావా, నువ్వు ఇట్లా హారతులు తీస్తావా, వాడు ఏమన్నా ఘనకార్యాలు చేసినాడా, అట్లా నా కొడుకు ఇట్లా నా కొడుకు అని చెప్పి బూతులు మాట్లాడుతూ నా పైన దాడి చేసి దస్తగిరిని చంపేస్తామంటూ, నన్ను నా బిడ్డలను చంపేస్తామంటూ ఇట్లా సవాల్ విసురుతాంది. దస్తగిరి వచ్చిన తర్వాత కూడా దస్తగిరిని కూడా రారా నీ అంతేందో చూద్దాము, నువ్వెంత, నీ వెనకలు ఎవరున్నారో రమ్మని రా చూద్దాము, నీకెంత ఉంటే మాకు అంతే ఉంటుంది అని చెప్పి దస్తగిరిని కూడా సవాల్ విసురుతాంది. దాని తర్వాత మేము స్టేషన్కి వెళ్ళాము. ఇక్కడ వద్దు, మా ఆయనకు గన్మెన్లు ఉన్నారు కదా, ఇక్కడ గొడవ వద్దు దస్తగిరి, ఏమన్నా జరిగితే నీకేమన్నా అవుతుంది, మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోయినాము. అక్కడ పోయిన తర్వాత ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన ఉండి మామూలే ఆడవాళ్ళ గొడవల్లే, తొండూరు స్టేషన్ ఆడవాళ్ళ గొడవల్లోకి పోకూడదు, ఉన్నీళ్ళేమ్మా సర్దుకొని పోండి, ఏం కాదు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పి చెప్పినారు ఆయన. అయితే నేను అట్లెట్లు అంటారు సార్, దస్తగిరి నేను నరికేస్తామంటా కూడా మీరు పట్టించుకోరే అని చెప్పి నేను అడిగి, ఇక్కడ వద్దు దస్తగిరి, మనకు న్యాయం జరిగేట్టు కనపరాలేదు, మనం పులివెందలకి వెళ్దామని చెప్పి పులివెందల రూరల్ సిఐ గారి దగ్గరికి వచ్చినాము. అక్కడ నేను కంప్లైంట్ రాసిచ్చినాను. నిన్న సాయంత్రం 5 గంటల ఆ టైంలో రాసిచ్చినాను కంప్లైంట్. కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు, వాళ్ళని ఏం పిలిపిలేదు, వాళ్ళని విచారించలేదు, ఏం చేయలేదు. మేము నిన్న